అమిత్ షా నివాసంలో మరొకసారి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన నేతలంతా కూడా మరొకసారి భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో అంతిమంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిన్న వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈసారి మరోసారి చర్చలు జరిపిన తర్వాత పొత్తులపై ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీ కనకమేళ్ళ రవీంద్ర కుమార్ గారు, సార్ ఏంటి సార్ ఎంపీ గారు ఏంటి వాస్తవాలు ఏం జరుగుతున్నాయి? చర్చలు ఇంకా పరంపర కొనసాగే అవకాశం ఉందా? ఏమైనా ముగింపు వచ్చే చర్చలు కొనసాగుతున్నాయి. సూత్రప్రాయంగా కలిసి పనిచేయడానికి ఒక అంగీకారం జరిగింది. దాని ప్రకారం మిగతా పొత్తుల విషయాలు, సీట్ల విషయాలు, పంపకాల విషయాలు అవన్నీ కూడా ఫర్దర్గా చర్చల్లో డిసైడ్ కాబడతాయి. నిన్న ఎక్కడ కూడా చర్చలు జరగలేదా? సీట్లు ఏ స్థానాల్లో పోటీ అవన్నీ ఇంకా సూత్రప్రాయంగా ఒక పాలసీ రూపొందించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా కార్యాచరణ అనేటటువంటిది ఇవాళ మీటింగ్లో చర్చించుకోవడం. మూడు పార్టీల యొక్క కార్యాచరణ ప్రణాళిక, ఎన్నికల ప్రణాళిక, ఎన్నికలు, కార్యాచరణ, రాష్ట్ర ప్రయోజనాలకు ఎవరేవి చేయాలి ఏంటి అనేది కూడా చర్చించారు. బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మహారాష్ట్రలో కూడా ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది, ఒరిస్సాలో కూడా ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకి అధిక మొత్తంలో అసెంబ్లీ పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఎక్కువ స్థానాలు మాత్రం లోక్సభ చేసేందుకు ఆసక్తి చూపుతుంది. ఆయా రాష్ట్ర పరిస్థితులను బట్టి, ఆ పార్టీలలో ఉండేటటువంటి ఓటింగ్ శాతాన్ని బట్టి, గత ఎన్నికల సరళని బట్టి, ఇప్పుడున్న బలాబలాలను బట్టి అవన్నీ కూడా సుదీర్ఘమైన ఎక్సర్సైజ్ జరుగుతుంది. దానికి అనుగుణంగా చర్చించి పాలక పార్టీకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా గెలుపే ప్రధానంగా పెట్టుకుని ప్రాక్టికల్గా వర్క్ చేసి దాని మీద ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ప్రాక్టికల్ అంటే వాళ్లకు ఉన్నటువంటి బలాబలాలను ఆధారం చేసుకుని సీట్లు ముగ్గురు పార్టీలు కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళ యొక్క గెలుపు ప్రాంతాలని గుర్తించి దానికి అనుగుణంగా కేటాయింపు జరుగుతుంది. మొత్తానికి కలిసి పనిచేసేందుకు మాత్రం సిద్ధమైంది. దానికి కార్యాచరణ రూపొందించుకోవాల్సి ఉంది. గెలుపుపై మీకున్నటువంటి అంచనా సార్? గెలుపుపై మీకున్న అంచనా మూడు పార్టీలు తప్పనిసరిగా గెలుస్తాం, అందులో డౌటే ఉంది. 2024లో ఈ కూటమి తప్పనిసరిగా గెలుస్తుంది, అధికారంలోకి వస్తుంది. మొత్తానికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మూడు పార్టీలు కూడా కలిసి పనిచేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. అయితే సీట్ల సర్దుబాటు సంబంధించి అంటే ఆయా పార్టీలకు ఉన్నటువంటి బలాబలాలను ఆధారం చేసుకుని అభ్యర్థులు ఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా చాలా ప్రాక్టికల్గా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాయి. కాబట్టి మూడు పార్టీలు కూడా కలిసి పనిచేయబోతున్నాయి, సూత్రప్రాయంగా అంగీకారం వచ్చాయి. ఆ మేరకు ఇక సీట్ల సర్దుబాటు విషయంపైనే అంతిమంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో బీజేపీ అగ్రనాయకత్వం మాట్లాడుతుంది. దాని తర్వాత మూడు పార్టీలు కూడా కూర్చొని ఏ స్థానాల్లో పోటీ చేసే అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముందు కలిసి పనిచేసేందుకు మాత్రం అందరూ కూడా అంగీకరించారు. సూత్రప్రాయంగా ఒక ఆమోదం కూడా వచ్చిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కనకమేళ్ళ రవీంద్ర కుమార్. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.